నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుబోలులో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనకు అన్ని వర్గాల ప్రజలు, వ్యవస్థలు నాశనమైపోయాయని, రానున్న ఎన్నికల్లో ప్రజల్లో మార్పు వచ్చి చంద్రబాబు సీఎం కావడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో కేంద్ర సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా కోడూరుపాలెం గ్రామానికి చెందిన దళితుడు చింతల అశోక్ కుమార్ రానున్న ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కావడమే ధ్యేయంగా ఇచ్చాపురం నుండి తడ నుండి తిరుమలకు పాదయాత్ర చేపట్టారని అన్నారు. మన రాష్ట్రాన్ని 18 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించారని, ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ అన్ని వ్యవస్థలను, రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించారంటూ తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో మనుబోలు మండల టీడీపీ నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, దండు చంద్రశేఖర్ రెడ్డి, మధునాయుడు, కిలికి రమేష్ రెడ్డి, సాని వెంకటరమణయ్య, రాష్ట్ర రైతులు ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్, కలికి వేణుగోపాల్ రెడ్డి, అంకయ్య గౌడ్, సర్వేపల్లి నియోజకవర్గ శాలివాహన అధ్యక్షుడు చల్లగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యువకుడు, ఎస్సీ నాయకుడు, రూరల్ మండలం కోడూరుపాడు గ్రామం. ఈయన బాబు గారి సీఎం కావాలని చెప్పి అంబేద్కర్ ఆశయం చంద్రన్న ఆచరణ బ్రతుకు మారాలంటే బాబు రావాలి. దాంతో ఇచ్చాపురం నుంచి తడ వరకు పాదయాత్ర చేస్తూ 1200 కిలోమీటర్లు తడ నుంచి తిరుమలకు పోయి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని బాబు గారు ముఖ్యమంత్రి కావాలా, ప్రజల్లో మార్పు రావాలా, వాళ్ళ బ్రతుకులు మారాలా, ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి కుర్రోడు అశోక్ ఇంత పెద్ద ఎత్తున పాదయాత్ర చేయడం మా అందరికీ నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈయన చూసి నిజంగా ఒక డెడికేటెడ్ కార్యకర్త అందరిలో కూడా ఆ పట్టుదల రావాలి. ఎందుకంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిపోతుంది. వ్యవసాయం రైతులు దెబ్బతినిపోయినారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, పెట్టుబడులు పోయినాయి, పరిశ్రమలు పోయినాయి, ఉద్యోగాలు పోయినాయి, ఉపాధి పోయింది, భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిపోయింది, అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. ఇటువంటి సమయంలో ఇంకా మనకుండేది 2 నెలల ఎలక్షన్, పార్ట్లీ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో ఎలక్షన్ జరిగింది. ఇటువంటి కీలక సమయంలో అశోక్ ఈ పాదయాత్ర డెఫినెట్గా ఒక మంచి సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇస్తుంది. ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని, సక్సెస్ఫుల్గా జరగాలని, భగవంతుడు ఆశీస్సులు అశోక్ కుమార్కి ఉండాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే, నా పేరు చింతల అశోక్ కుమారు, మాది ఇక్కడే నెల్లూరు జిల్లా. ఏదైతే ఇందాక మా సార్ చెప్పినట్టు చంద్రన్న అంబేద్కర్ ఆశయం, చంద్రన్న ఆచరణ అంటే అంబేద్కర్ ఆశయం అని ఎందుకన్నామంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రతి కులానికి, ప్రతి మతానికి సమన్యాయంగా పాలన జరపాలని అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించాడు. ఈ ఆంధ్రప్రదేశ్ని 18 మంది ముఖ్యమంత్రులు ఇప్పుడు పరిపాలించారు. ప్రతి ఒక్కరు పరిపాలించిన ప్రతి ఒక్కరు సిస్టమ్ని పాడు చేయకుండా కరెక్ట్గా పరిపాలిస్తున్నారు. ఈ పరిపాలన తెలియనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి, దానికి తోడు అతని చేతకాని మంత్రివర్గం, అతని ఎమ్మెల్యేలు కలిసి ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో రాష్ట్రాన్ని ఎలా, వెలుగుల్లో ఉండే రాష్ట్రాన్ని ఎలా అంధకారంలోకి నెట్టారనేది ఈ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలు చూశారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈరోజు ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేసిన చేతగాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి. హామీలు తప్ప అమలు చేయడం చేతరాని ముఖ్యమంత్రి. ఈరోజు ఒక పిల్లోడు ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలంటే ట్యూషన్ ఒక మాస్టరే చెప్తాడు. ఈరోజు జగన్ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే 30 మంది సలహాదారులు ఉన్నారు. వీళ్ళందరూ ప్రజల సొమ్ము, రక్తమాంసం శ్రమించి తీసిన పన్నుల రూపంలో ఈ విధంగా ఉచితార్థంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ విధంగా రాష్ట్ర ఖజానాని దెబ్బ కొడుతున్నారు. ఇందాక సార్ చెప్పినట్టు ప్రతి దానిలో మనం వెనకబడిపోయినాము. అదేవిధంగా నా ఈ పాదయాత్రకి ఇంత స్పందన రావడానికి మొట్టమొదటగా నాది రూరల్ కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ నా ఈ పాదయాత్రకి ఇంత స్పందన రావడానికి ముఖ్యంగా మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ముఖ్య కారణము. దాన్ని చెప్పేదానికి నాకు ఎటువంటి సందేహం లేదు. మేము చిన్నపిల్లలప్పుడు చూసాము సార్ని, తర్వాత ఇప్పుడు కూడా చూస్తున్నాము. అప్పుటాంచి మన నెల్లూరు జిల్లా చరిత్రలో కానీ, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ 40 సంవత్సరాలుగా ఏకదాటిగా ఒకే ఒక్క పార్టీలో ఉండి కష్టాలు నష్టాలు
ఒడిదుడుకులు ఇబ్బందులు మనం చూసాము. ఈ 4 సంవత్సరాల కాలంలో ఎటువంటి అరాచకమైన శక్తుల్లాగా ఈరోజు ఇట్లాంటి సీనియర్ నాయకులు కూడా కేవలం గౌరవించకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూసాము. ప్రతి ఒక్కరూ రాసి పెట్టుకోవాలా. ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ నాయకులు కానీ ఇబ్బంది పెట్టిన నాయకులు ఈరోజు ఇప్పుడే మనం కొంతమందిని చూసాము. రాష్ట్రం నలుదిక్కులు వెళ్ళిపోయినారు. సినిమా డైలాగులు చెప్పిన ప్రతి నాయకులు ఈరోజు ఇక్కడ ఉండే కొంతమంది నాయకులు కూడా నెల్లూరు జిల్లాలో నేను ఇచ్చాపురం నుంచి పాదయాత్ర చేస్తున్నానంటే ఇట్లాంటి సమయంలో ఈరోజు రోడ్ల మీద తిరిగితే కూడా వైసీపీ గోండాలు దాడి చేసే సమయం ఇది. అయినా కూడా ప్రాణాలకు తెగించి పాదయాత్ర చేస్తున్నామంటే అంత డెడికేషన్తో ఈ పాదయాత్ర చేస్తున్నాము. ఖచ్చితంగా 2024లో చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజారిటీతో సీఎం అవుతాడనేది తూర్పున సూర్యుడు ఉదయించటం ఎంత నిజమో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం కూడా అంతే నిజం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో చరిత్రని తిరగరాసి మొట్టమొదటి మినిస్టర్గా అంటే సారు మేము చిన్న వయసులోనే 7 శాఖలకి మినిస్టర్ చేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఏదో మాకు ముఖ తెలియని వయసు అది. ఇప్పుడు కూడా జిల్లాలో మొట్టమొదటి మినిస్టర్ తీసుకునేది కూడా సారేను. చాలా మంది దుర్మార్గులు కుక్కలు మురిగే నక్కలు అనుకోవచ్చు. రిపీట్ అవుతుందని రిపీట్ అవుతుంది. ఈసారి రికార్డు కొడుతుంది. ఇది గుర్తు పెట్టుకోవాలా సారు. నేను మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.